హలో గైస్, వెల్కమ్ టు ఫోరెక్స్ ట్రేడ్ తెలుగు. సో ఇక్కడ చూస్తే ఎక్స్నెస్ లైవ్ అకౌంట్. సో ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే పక్కన చూసారు కదా క్లీన్ రేంజ్. సో అండ్ ఎప్పుడంటే ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేసిందో, వన్స్ సపోర్ట్ ఫామ్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత నేను బై చేశాను. సో ఇక్కడ చూస్తే నేను బై చేసింది 3 లాట్స్తో. సో 3 లాట్స్తో. సో ఈ ట్రేడ్ వచ్చి కంప్లీట్ ప్రాఫిట్ $600 తో నేను సెక్యూర్ చేశాను. హియర్ $600. ఇది ఒక 25 పిప్స్ వరకు ఇచ్చింది, బట్ నేను పుల్ బ్యాక్ ఇచ్చేటప్పుడు 20 పిప్స్ దగ్గర సెక్యూర్ చేశాను. ఇప్పుడు ఈ ట్రేడ్ లైవ్ లో నేను సెక్యూర్ చేసిన తర్వాత ఎలా మోయిందో చూడండి. సో చూసారా, ఒకవేళ నేను ఈ ట్రేడ్ కానీ ఇక్కడ సెక్యూర్ చేసి ఉండకపోతే నేను బ్రేక్ ఈవెన్ దగ్గర ఎగ్జిట్ అయ్యేవాడిని. అంటే $600 నెగిటివ్ లో క్లోజ్ చేసేవాడిని ఈ రోజు. సో ఐ మీన్ 0 లాస్ 0 ప్రాఫిట్, బ్రేక్ ఈవెన్ దగ్గర ఎగ్జిట్ అయితే. సో చూసారు కదా, సెక్యూర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ప్రాఫిట్స్ ఆల్వేస్, సో ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు కొంతవరకు సెక్యూర్ చేసుకోండి, ఒక 80%, 90%. సో రన్నర్స్ వదలండి. వన్స్ ఎండ్ ఆఫ్ ద మంత్ మీరు ట్రేడ్స్ అనాలిసిస్ చేసుకుని, సో అంటే ఎన్ని ట్రేడ్స్ మనకి 1:2 ఇచ్చింది, ఎన్ని ట్రేడ్స్ 1:3 ఇచ్చింది అన్న దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ హోల్డ్ చేయాలా లేదంటే సెక్యూర్ చేసుకోవాలనేది మీకు క్లారిటీ వస్తుంది. అమేజింగ్ ట్రేడ్. సో సేమ్ ట్రేడ్ మన మెంటర్షిప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకున్నారా? హైర్ ఈస్ మై మెంటర్షిప్ గ్రూప్. సో ఈ గ్రూప్ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చి మన ఫ్రీ గ్రూప్ లో ఉంటాయి. సో ఇక్కడ చూస్తే ఎవరు తీసుకోలేదు, ఎందుకంటే ఒక పర్సన్ తీసుకున్నారు హియర్. సో శ్యామ్ గారు తీసుకున్నారు సేమ్ ట్రేడ్. సో ఇది 15 మినిట్స్ చార్ట్, నేను 30 మినిట్స్ లో పోస్ట్ చేశాను. నైస్, $300 ప్రాఫిట్. సో క్రేజీ. సో హియర్ ఈజ్ మై ట్రేడ్. సో సేమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 22 పిప్స్ వరకు వెళ్ళింది, నేను 20 దగ్గర సెక్యూర్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం, సో హియర్ ఈజ్ మై ఫ్రీ గ్రూప్. సో లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో జాయిన్ అవి మీకున్న డౌట్స్ ఇక్కడ నుంచి అడగొచ్చు. సో ఇంకా మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలంటే మాత్రం ఫ్రీ గ్రూప్ లో నాకు మెసేజ్ చేయండి. సో ఫ్రీ గ్రూప్ నుంచి నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ.